2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోయింది. ఇక చెట్లు కూడా కూలిపోయినటువంటి సంఘటనను మనం చూడొచ్చు. నాగార్జున సర్కిల్ నుంచి జీవికే వెళ్లేటువంటి దారిలో రోడ్డు మీద ఒక పెద్ద చెట్టు కూలిపోయింది. ఆ చెట్టు కింద పార్క్ చేసినటువంటి బైక్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, అదేవిధంగా హైడ్రా టీం, ఎస్డీఆర్ఎఫ్ టీం వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో ఇక్కడికి రావడం జరిగింది. సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు. ఇమీడియట్ గా కూడా చెట్ల కొమ్మలన్నింటినీ కూడా కొట్టేస్తున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అయితే అడిగి తెలుసుకుందాము. మనతో పాటు పంజగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు శోభన్ గారు. సో ఒక్కసారి ఆయనతోనే మాట్లాడదాము. అసలు ఎంతసేపు అవుతుంది చెట్టు కూలిపోయి, ఏ విధంగా మరి అదంతా కూడా క్లియర్ చేపించే ప్రయత్నం చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, అసలు ఈ చెట్టు ఎలా కూలిపోయింది, ఎప్పుడు కూలిపోయింది, మీకు సమాచారం ఎలా తెలిసింది? ఈరోజు హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకి సుమారు 5-5:30 గంటల ప్రాంతంలో ఈ చెట్టు కూలినట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే మేము ట్రాఫిక్ సిబ్బంది అంతా వచ్చి ఇక్కడికి వచ్చి ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడం జరిగింది. తర్వాత ఇమ్మీడియట్గా డిఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇస్తే వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు క్లియర్ చేసే పనిలో ఉన్నాము. తొందరలోనే క్లియర్ అయిపోతుంది. సార్, అయితే మనకు ఇటు నాగార్జున సర్కిల్ నుంచి ఇటువైపు ఏదైతే జీవికే మాల్ కి ఇటు వెళ్లే వంటి ఈ మార్గంలో మనకి మామూలుగానే వెహికల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి దాదాపు గంట సమయం నుంచి కూడా ఈ విధంగా ఉంది. మరి ఈ వెహికల్స్ అన్నిటిని వేరే వైపు ఏమైనా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ట్రాఫిక్ డైవర్షన్ అనేది గంట కిందటి నుంచే చేస్తున్నాము. ముందర మిడ్ టౌన్ బిల్డింగ్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి డిపి కాలనీ వైపు వెళ్ళి పంజాగుట్ట మెయిన్ రోడ్ కలుస్తుంది. ఇంకోటి ఎన్ఎఫ్సిఎల్ దగ్గర కూడా డైవర్షన్ పాయింట్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. అతి త్వరలో 10-15 నిమిషాలలో ఈ రోడ్ కూడా క్లియర్ అయిపోతుంది. సో మొత్తంగా అంటే ఈ చెట్ల కొమ్మలు అన్నింటిని కూడా కొట్టించి మొత్తం ఇదంతా తీపించే ప్రయత్నం చేస్తున్నారా సార్? అవును. మొత్తంగా పోలీసులు ఎంతమంది ఇక్కడికి రావడం జరిగింది, సిబ్బంది ఎంతమంది ఉన్నారు సార్ ప్రస్తుతం ఇక్కడ? పంజాగుట్ట లా అండ్ ఆర్డర్ పోలీసు, పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసు, ఆ తర్వాత డిఆర్ఎఫ్ టీమ్ అందరం కూడా ఇక్కడే క్లియర్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాం. ఇంకెక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగినట్టుగా మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చెట్టు ఒకటే కూలినట్టుగా మాకు సమాచారం ఉంది. మరెక్కడా కూలినట్లుగా లేదు. సో ప్రస్తుతం చూడొచ్చు, నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికి ఒక్కసారిగా మొత్తం అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరద నీరంతా కూడా రోడ్ల మీదే నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు. అదేవిధంగా మనకి చెట్లు కూడా విరిగిపోయినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాము. ప్రస్తుతం మనం చూడొచ్చు, చాలా పెద్ద చెట్టు ఇది. దాదాపు గంట క్రితము ఈ చెట్టు కూలిపోయినట్లుగా, అంటే విరిగి పడినట్లుగా కూడా తమకు సమాచారం అందింది అని పోలీసులు చెప్తున్నారు. సమాచారం అందిన వెంటనే కూడా పోలీస్ సిబ్బంది, హైడ్రా సిబ్బంది, అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సాయంకాలం సమయము అందరూ కూడా ఇళ్లకు వెళ్లే సమయం అవ్వడంతో కూడా ఎక్కడికక్కడ మనకి ట్రాఫిక్ జామ్ అయిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇక ఈ ట్రాఫిక్ ని వేరే వైపుకు మళ్లించినట్లుగా కూడా అధికారులు అయితే మనకు తెలుపుతున్నారు. మొత్తంగా ఇక్కడ 3 విభాగాలకు సంబంధించినటువంటి ఇటు ట్రాఫిక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, డిఆర్ఎఫ్, అదేవిధంగా హైడ్రా సిబ్బంది వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ చెట్ల కొమ్మలను కొట్టి పక్కనే వేస్తున్నారు. ఇదంతా కూడా క్లియర్ అవ్వడానికి ఇంకా దాదాపు అరగంట సమయం పట్టే విధంగా అయితే తెలుస్తోంది. మొత్తంగా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇటు వాహనదారులు, అదేవిధంగా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సో ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు, చెట్టు పక్కన మనకు కరెంటు పోల్స్ కూడా ఉన్నాయి, అదేవిధంగా కరెంటు వైర్లు కూడా ఉన్నాయి. సో అదృష్టవశాత్తు ఆ సమయంలో మనకి ఇక్కడ ఎవరైతే ప్రజలు కూడా ఎవరు ఇక్కడ నిలబడి లేరు. కేవలం ఒక బైక్ మాత్రమే ఉంది. ఆ బైక్ కూడా పూర్తిగా మనకి డ్యామేజ్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు, చెట్టు పూర్తిగా మనకు కుప్పకూలిపోయి ఈ మార్గం మధ్యలో అయితే పడిపోయింది. సో ఇటువైపు నుంచి ఏదైతే మనకు నాగార్జున సర్కిల్ నుంచి ఇటువైపు వెళ్ళేటువంటి ఈ దారంతా కూడా మొత్తంగా జామ్ అయిపోయింది. ఇక దాదాపు గంట నుంచి ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి మాట. నగర వ్యాప్తంగా చూసుకుంటే అనేక ప్రాంతాలలో మనకి మోస్తారు నుంచి భారీ వర్షం కూడా కురిసింది. అత్యధికంగా మనకు ఇటు బంజారా హిల్స్ లోనే దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యింది. సో సాయంకాలం సమయంలో వర్షాలు పడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, మరీ ప్రధానంగా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద చెట్ల కింద కరెంటు పోల్స్ దగ్గర కూడా ఉండకూడదని అధికారులు, వాతావరణ శాఖ అధికారులు పదే పదే హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ఇక ఈరోజు హైదరాబాద్ లో మనం చూసినట్లయితే బంజారా హిల్స్ లో పెద్ద చెట్టు ఒకటైతే కూలిపోయింది. నగర వ్యాప్తంగా ఇంకా అనేక ప్రాంతాలలో కూడా మనకి వర్షపు నీరంతా కూడా రోడ్ల మీదనే నిలిచిపోయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత
ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయంలో వర్షం కురుస్తున్నప్పుడు బయటకు రాకుండా ఉండటమే మంచిది అని అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. సో ఒక్కసారిగా నగర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా మారిపోయి జనజీవనం స్తంభించిపోయింది అని చెప్పుకోవచ్చు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావటము, అదేవిధంగా భారీ వర్షం కురుస్తూ ఉండటంతో ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోయి ఈదురుగాలుల ప్రభావంతో మనకు చెట్లు కూడా కూలిపోయి పడిపోతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. విడుదల గౌరవ్తో అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్.